హాయ్ గాయ్స్, కెమ్జీరా సిరీస్లో ఎపిసోడ్ 10ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్లోనే మన కెమ్ అయితే ఫస్ట్ ఇయర్లో ఉంటాడనమాట. మన కెమ్ ఏమో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే ఒక పెయింట్ డబ్బా మన కెమ్ మీద పడిపోతుంటే తనని ఒక అబ్బాయి వచ్చి పట్టుకుంటాడు. నువ్వు బానే ఉన్నావా అని అంటాడు. తినెవరో కాదు, మన జెట్. అలాగే నువ్వు శాపానికి గురయ్యావు అనుకుంటా కదా, నువ్వు అలాగే కనిపిస్తున్నావు అని అంటాడు. ఇంకా మనకేమేమో భయపడుతూ అందరిని చూసి వెనక్కైతే తిరిగి చూస్తాడా. అక్కడ దెయ్యమైతే ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న మిగతా స్టూడెంట్స్ అందరూ మనకేం దగ్గరికి వచ్చి నువ్వు బానే ఉన్నావా, నీకేమైనా దెబ్బలు తగిలినాయా అని అడిగితే ఏం లేదని అంటాడు. ఏమో తను కొంచెం వరీ ఫీల్ అవుతున్నాడు. సో ప్లీజ్ ఎవరు ఏం అడగండి అని అంటాడు. కాలేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అసలు ఇక్కడ అందరు ఏంటి గోల, పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అందరూ అని చెప్పి ఈయన అంటాడా. అప్పుడు కెమ్మేమో వాళ్ళ బదులు నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటాడు. కెమ్ అలా చెయ్యెత్తంగానే ఇంకా జెట్ కూడా నేను కూడా తీసుకుంటానని చెప్పి చెయ్యెత్తుతాడు. ఇంకా వీళ్ళైతే గుంజీలు కలిసి తీస్తారు. కెమ్ అయితే జెట్ కి తన గురించి మొత్తం చెప్తాడు. జెట్ అంటాడు, అందుకేనా నువ్వు ఇలా వియర్డ్ గా ప్రవర్తిస్తున్నావు అని అడిగితే, అవును నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా భయపడుతుండేవాడిని. అలాగే టీచర్స్ కూడా మా పేరెంట్స్ కి చాలా బాగా కాల్ చేసేవాళ్ళు. అక్కడ ఏం లేకపోయినా సరే చాలా భయపడుతూ ఉండేవాడిని. నాకేదో అయ్యింది అనుకునేవాళ్ళు అనగానే జెట్ అంటాడు, నేను కూడా నీలాగే. అలాగే మా డాడీ అయితే అనుకుంటున్నాడు నాకు ఇంకా ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ అవ్వరు అని అనేసుకుంటున్నాడు. నీ వెనకాల పడే దెయ్యం తన నీ శాపానికి కనెక్ట్ అయ్యి ఉందా అని చెప్పి జెట్ అడిగితే, నాకైతే తెలీదు కానీ నేను అదే అనుకుంటున్నాను. దెయ్యాలు అనేవి కొన్ని మంచివి ఉంటాయి, చెడ్డవి కూడా ఉంటాయి కదా అని కెమ్మంటే జెట్ అంటాడు, నేను నీకు హెల్ప్ చేయగలను. అలాగే నాకు టాప్ షామన్స్ లో ఒక షామన్ తెలుసు, ఆయన దగ్గర నేను శిష్యుని తెలుసా అని. ఇంకో నా బ్యాగ్ లో చూడు మంత్రం ఉంది, అలాగే ఒక రైస్ ఉంది, హోలీ వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి నా దగ్గర అని జెట్ అంటుంటే కెమ్మంటాడు, థ్యాంక్స్ జెట్. అండ్ అలాగే నేను ఇప్పుడే నిన్ను కలిసినా సరే నాకు నువ్వు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టుగానే ఉంది అని అంటే జెట్ అంటాడు, నేను కూడా అదే అనుకుంటున్నాను. అలాగే నువ్వు నా లైఫ్లోకి వచ్చి మంచి థింగ్స్ని తీసుకొస్తావు అని కూడా అనుకుంటున్నానని చెప్పి జెట్ అంటాడు. అండ్ అలాగే ఇక నుంచి నువ్వు నా దగ్గర ఏం దాయొద్దు, మన ఇద్దరం ఇక నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. నువ్వు దెయ్యాన్ని చూసినా ఏం చూసినా నాకే చెప్పాలని చెప్పి జెట్ అంటాడు. ప్రజెంట్ కెమ్ ఇదంతా గుర్తు తెచ్చుకుని, సారీ జెట్, నీకు చెప్పకుండా నీ నుంచి దూరంగా వెళ్తున్నానని చెప్పి బాధపడతాడు. ట్రైన్ వచ్చిందని చెప్పి మన కెమ్ అయితే నుంచుంటాడా. అక్కడికి జెట్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు నాకు చెప్పావు కదా, నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నన్ను మోసం చేయనని అని జెట్ అంటే అప్పుడు కెమ్ అంటాడు, సారీ జెట్, నన్ను క్షమించు. నీకు గ్రాండ్ మా సి అన్న, యాక్ అన్న, టాంగ్ అన్న వీళ్ళంటే చాలా ఇష్టం కదా అని అంటే అప్పుడు జెట్ అంటాడు, కానీ నేను నిన్ను ఇష్టపడట్లేదా, నువ్వంటే నాకు ఇష్టం కదా, ఇదంతా జరిగిందని చెప్పి నేను నిన్ను హేట్ చేస్తానని నువ్వు అనుకుంటున్నావా ఏంటి అని జెట్ అంటే అప్పుడు కెమ్ అంటాడు, నాకు అదంతా తెలీదు జెట్, నన్ను నేనే హేట్ చేసుకుంటున్నాను, అలాగే ఇంకొకరిని నా వల్ల కోల్పోవాలి అనుకోవట్లేదు అని కెమ్ అంటే అప్పుడు జెట్ అంటాడు, అయితే నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళి ఇదంతా హ్యాండిల్ చేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి, అలాగే ఇదంతా నీ తప్పు కాదు, ఇది ఎంత చేసింది రంపంగ్, ఒకవేళ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తన గెలిచినట్టే అని చెప్పి జెట్ అంటాడు. కెమ్మంటాడు, లేదు జెట్, నాది ఇదంతా తప్పు, అలాగే నీ లైఫ్లోకి వచ్చి చాలా అంటే చాలా దరిద్రాన్ని తీసుకువచ్చాను, నువ్వు నా వల్ల చాలా మందినే కోల్పోయావు, నువ్వు అన్నావు నేను మంచి థింగ్స్ని తీసుకొస్తాను నీ లైఫ్లో కానీ నేను ఎప్పుడు నీకు ట్రబుల్స్నే క్రియేట్ చేశాను అనగానే, అలా మాకు మన ఇద్దరం కలిసి క్యాంప్కి వచ్చాము, అది గుడ్ కాదా, అలాగే నువ్వు మాస్టర్ని కలిసావు, చన్ని కలిసావు, అది గుడ్ కాదా, అలాగే నేను నీలాంటి ఫ్రెండ్ని ఎక్కడా చూడలేదు, నాకు నీలాంటి ఫ్రెండ్ లైఫ్లో కూడా దొరకడు, నాకు నువ్వే కావాలి, నిన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, అలాగే నీతోనే ఉంటాను అని అంటే, అలాగే మనం ఎక్కడికైనా కలిసే వెళ్దాం అనగానే అప్పుడు షన్ అంటాడు, నేను కూడా నీతో వస్తాను కెమ్, మనం ఇప్పుడే కలిసినా సరే నాకు నీతో ఎప్పటి నుంచో ఉన్న బంధం అయితే ఉంది, సో నేను నీతో ఏ సిచ్యువేషన్లో అయినా ఉంటానని చెప్పి షన్ అంటాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి బ్యాంకాక్ అయితే వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి బ్యాంకాక్ అయితే వెళ్ళిపోతారు. కెమ్ అంటాడు, జెట్ షన్ మీరు పైన పడుకొని నేను కింద పడుకుంటానంటే షన్ అంటాడు, లేదు నువ్వు పైన పడుకో, మేము కింద పడుకుంటాంలే అనగానే, అది నీకు మాస్టర్ ఇచ్చిన చైన్ కదా, మన ఇద్దరికి ఉన్నాయి చూడని చెప్పి కెమ్ అంటాడు. జెట్ వాళ్ళ సిస్టర్ అయితే అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళంటారు, ఆమె ఏమని చెప్పిందంటే ఆమెకి దేవుళ్ళ మీద దెయ్యాల మీద అయితే ఏమి ఇంట్రెస్ట్ లేదు, అంటే ఆమెకి నమ్మకం లేదు. సో ఆమె ఏమనిందంటే, ఇలాగా రూమ్లో చేసుకుంటానికి అయితే వద్దు, మీకు వీలైతే రూఫ్ టాప్ మీద తీసుకోండి అని చెప్పి ఆమె చెప్పింది. సో 3 daysలో అంటే పూర్తవుతుంది, అలాగే మాస్టర్ లేకుండా నువ్వు ఇది హ్యాండిల్ చేయగలవా కెమ్ అని చెప్పి తినంటుంది. అప్పుడు కెమ్ అంటాడు, నా వల్ల మాస్టర్ కోల్పోయింది చాలు అని అంటాడు.
జెట్ అయితే క్యాలెండర్ని చూసి ఇంకా మన కెమ్ బర్త్డే అయితే వస్తుంది జూన్ 5న, ఈ శాపమో లేదంటే మనమే చూస్తాము, తేల్చుకుందాం అని చెప్పేసి ఇంకా వీళ్ళందరూ అయితే ఒక ప్రామిస్ లాంటిది చేసుకుంటారు. అదేంటంటే షన్ ఏమో జెట్ చెల్లి వాళ్ళ చెవులు అయితే చెప్తాడు. ఇంక వీళ్ళందరూ కలిసి కెమ్ బతకాలి అని చెప్పి వీళ్ళందరూ ఒకేసారి అంటారు. ఇంకా మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ ఏమో షన్ అంటాడు, అయినా ఇప్పుడు కాలేజ్కి అంత అవసరమా, సెలవు పెట్టి ఇంట్లో ఉందామా అని అంటే జెట్ అంటాడు, నువ్వేం కంగారు పడ, మాకు కెమ్ ఎలాగో నా క్లాసే కదా, సో నేను తన గురించి చూసుకుంటూ ఉంటానులే అని అంటాడు. ఇంకా కెమ్ అంటాడు, అవును నేను ఈరోజు ఒక్కరోజు కాలేజ్ స్టూడెంట్గా ఉంటాను, ఎందుకంటే తర్వాత నేను రిగ్రెట్గా ఫీల్ అవ్వకూడదని చెప్పి కెమ్ అంటే అప్పుడు చెట్టేమో ఇలాంటి మాటలు మాట్లాడకు నువ్వు అని అంటాడు. ఇంకా షన్ అయితే ఏదో ఆలోచించిన తర్వాత నువ్వు కదలమాకని చెప్పి కెమ్ అయితే వెనక్కి లాగుతాడు. అప్పుడు ఆ కార్ అయితే వస్తుంది, దాంట్లో నుంచి ఒక రాడ్లు కూడా కింద పడతాయి. ఇంకా కెమ్ అయితే ఫుల్ షాక్ అయి చూసి, ఇంకా నువ్వు బాగానే ఉన్నావా కెమ్ అని చెప్పి జెట్ అడుగుతాడా. ఇంకా జెట్ అంటాడు, నువ్వు ఇప్పుడు కాలేజ్కి వద్దు, రూమ్లోనే కూర్చో, అది నీకు మంచిది అని అంటారు. ఇంకా జెట్ షన్ వీళ్ళిద్దరూ అయితే కెమ్ ని చూసుకుంటూ ఉంటారు. సో అప్పుడు జెట్ అయితే వస్తాడనమాట. జెట్ వచ్చి షన్తో జెట్ అంటాడు, నాకు అప్డేట్ ఇవ్వు అనగానే అప్పుడు షన్ ఏమో ఏంటి అంటాడు. ఇంకా తర్వాత ఏమో బాడీగార్డ్ 2కి అయితే ఇప్పుడు నేను ఈ షిఫ్ట్ ఇస్తున్నాను అనగానే బాడీగార్డ్ 2 కాదు బాడీగార్డ్ 1 నేను అనగానే అప్పుడు షన్ను సరే బాడీగార్డ్ 0 అనగానే జెట్ ఏమో సరే ఇప్పుడు టార్గెట్ ఎలా ఉన్నాడంటే టార్గెట్ అయితే సేఫే అని చెప్పి షన్ అంటాడు. ఈ మాటలకి మన కెమ్కి అయితే కొంచెం నవ్వు వస్తుంది. మన కెమ్ సేఫ్గా ఉండడానికి ఇది సెకండ్ డే. షన్ అక్కడ ప్లాంట్కి ఫుడ్ పెట్టి అంటాడు, ఇక్కడ ఉన్న దెయ్యాలకి అలాగే మంచి దెయ్యాలకి చెప్తున్నాను, మీరు ప్లీజ్ ఈ ఫుడ్ తీసుకోండి, అలాగే రంపంగు మీ మైండ్ని కంట్రోల్ చేసేయచ్చు అని అంటే అప్పుడు జట్టు వచ్చి ఇక్కడ ఏమైనా ఎస్ఏ రైటింగ్ రాస్తున్నావా ఏంటి, వాళ్ళకి కొంచెం చిన్నగా చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది అనగానే షన్ ఏమో సరేలే అని అంటాడు. ఇంకా జట్టేమో సరే నేను నిన్ను ప్యూరిఫై చేయని అని చెప్పి జట్టేమో అది తీసుకుని నెత్తి మీద కొడతాడా. ఇంకా షన్ ఏమో రీ అన్నట్టు ఇంకా స్పెచ్చర్ అయితే తుడుచుకుంటున్నప్పుడు సరే ఇప్పుడు నా టర్న్ అని చెప్పి జట్ అయితే అది ఇస్తాడు. ఇంకా షన్ గట్టిగా కొడదాం అనుకుంటాడు, కానీ ఇంకా జట్ని చూడంగానే తనకి ఏదో అలా అవుతుందనమాట ప్రేమగా. ఇంకా ప్రేమగా సవర్ తీయంగానే జట్ ఏమో అలా చూస్తాడు. ఇంకా అక్కడికి జెట్ వాళ్ళ సిస్టర్ జైన్ అయితే వస్తుంది. వచ్చి మీరు ఇంకా ఆపుతారా అని అంటుంది. ఇంకా షన్ దగ్గరకు వచ్చి నన్ను కూడా ప్యూరిఫై చెయ్యి అని అడుగుతుంది. సరే మిస్ జెన్ అంటాడు, నువ్వంత ఫార్మల్ గా పిలవక్కర్లేదు, జస్ట్ జెన్ అని పిలువు అని చెప్పి తను అంటుంది. ఇంకా కెమ్మొచ్చి సరే మీ మాటలేనియా, పైన నేను నూడిల్స్ చేస్తాను రండి అని చెప్పేసి అంటాడు. ఇంకా మన కెమ్ బర్త్డేకి అయితే 2 days ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ఒక పంతులు వచ్చి అయితే అక్కడ ఒక పూజను చేస్తూ ఉంటాడన్నమాట. అంటే మంత్రాలు చదువుతూ ఉంటాడు ఆయన. అలా చేస్తున్నప్పుడే మబ్బులు అయితే ఉరుముతూ ఉంటాయి. మొత్తం అయిపోయిన తర్వాత ఈ పంతులు గారు అయితే నాకు కొంచెం పని ఉంది, అర్జెంట్ గా నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా నైట్ చూపిస్తారు. నైట్ అయితే కెమ్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతుండే ఇంకా వాళ్ళ ఫాదర్ తో చెప్తాడనమాట, నాకు భయపడటానికి ఏం లేదు నాన్న, నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు అనగానే మరి నీ మాస్టర్ ఏడి అని అడిగితే మాస్టర్ ఆయన దెయ్యాల్ని తరవడానికి ఒక రిచువల్ లాంటిది చేస్తున్నారు, సో ఆయన కూడా నాతోనే ఉన్నాడని చెప్పి కెమ్ అంటే అయితే మంచిది నాన్న అని చెప్పి వాళ్ళ ఫాదర్ అయితే అంటాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఒక దీపాన్ని అయితే వెలిగిస్తారు. ఇంకా జెట్ అంటాడు, కెమ్ అయితే చాలా సేఫ్గా ఉండాలి, అలాగే మా ముగ్గురిని ప్రొటెక్ట్ చేయి దేవుడా అని చెప్పేసి ఇంకా దండం పెట్టుకుని ఆ దీపాన్ని అయితే వదులుతాడనమాట. ఇంకా జెట్ అంటాడు, ఇంకా 2 hours ఉన్నాయి మిడ్ నైట్ అవ్వడానికి, సో నువ్వు రెస్ట్ తీసుకో, మేమైతే నిన్ను బాగానే చూసుకుంటాం అనగానే అప్పుడు షన్ను అవును మేము 108 times ఒక మంత్రాన్ని చదువుతూ ఉంటాము, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు మా వల్ల సేఫ్గానే ఉంటావని చెప్పేసి అంటాడు. కెమ్ వీలైతే కిందకి నడుచుకుంటూ వెళ్తుంటే సో అక్కడే మన కెమ్ అయితే రంపంని చూస్తాడు. నువ్వు ఎలాగో ఇప్పుడు చచ్చిపోతున్నావు కానీ నీ ఫ్రెండ్స్కి బాయ్ కూడా చెప్పవా అని చెప్పి రంపంగ్ అయితే అంటుంది కెమ్ తో. ఇంకా రియల్ చెప్పాలంటే మన కెమ్ అయితే ప్రతి చోట రంపంగ్ అయితే చూస్తూనే ఉన్నాడనమాట. అలాగే అన్ని ఇన్సిడెంట్స్ రంపంగ్ వల్లే అని చెప్పి మన కెమ్ కు కూడా తెలుసు, కానీ కెమ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పడమాట ఇలా కనిపిస్తుంది. రంపంగ్ అయితే దగ్గరకు వచ్చి అంటుంది, నువ్వు ఎప్పుడు దాకా ఎగురుతావు ఎగురు, కానీ నేను నిన్ను ప్రాణాలతోనే తీసుకువెళ్ళిపోతాను సరేనా అని అంటుంది. జెట్ని షన్ని చూపిస్తే వీరైతే మంత్రాన్ని చదువుతూ ఉంటారు. ఇంకా లైట్స్ అన్ని ఆఫ్ అవుతాయి అనమాట. ఇంకా వీరిద్దరు ఇంటి పడుకుపోయి ఉంటారన్నమాట. ఆ టైంలోనే మన కెమ్ అయితే కళ్ళు ఒక దెయ్యం లాగా అయిపోతుంది. సో తనేమో టెర్రస్ పైకి అయితే వెళ్తాడు.
వెళ్ళంగానే అక్కడ ఫస్ట్ పూజ జరిగింది కదా, సో అక్కడ ఒక మోసం ఉంటే దాన్ని అయితే కొరికి కొరికి తింటూ ఉంటాడు. ఎందుకంటే తన లోపల దెయ్యం ఉంది కాబట్టి. రియల్ గా కెమ్ ఇటేపు చూసి ఒక స్మైల్ ఇస్తాడు చూడండి, అక్కడే మనకి గుండెల్లో దడొచ్చేస్తుంది. షన్కి మాస్టర్ ఇచ్చింది మళ్ళా ఉంటుంది కదా, సో అది వేడిగా తలగంగానే షన్కి అయితే మెలకు వస్తుంది. ఇంకా జెట్ని అయితే లేపుతాడు. ఇంకా జెట్ కూడా లగంగానే కెమ్ ఇక్కడ కనిపించట్లేదు అనగానే ఇంకా వీళ్ళిద్దరూ అయితే త్వరగా పరిగెడతారు. ఇంకా షన్ అయితే జెట్ని ఆపి కెమ్ అయితే ఈ బిల్డింగ్ దాటలేదు, ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు అనగానే ఇంకా వీళ్ళిద్దరూ అయితే టెర్రస్ పైకి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇంకా జెట్టు షన్ అక్కడికి వెళ్ళేటప్పటికి కెమ్ అయితే దూకేద్దాం అనుకుంటే కెమ్ అని చెప్పేసి అరిస్తే ఇంకా కెమ్ తలకేనైతే వెనక్కి తిప్పుతాడు చూడండి, అట్లా ఒక దెయ్యం లాగా. ఇంకా తిన్న నాతో తీసుకువెళ్ళిపోతున్నానని చెప్పి కెమ్ అయితే పైనుంచి దూకేస్తాడు. ఇంకా మనకి కెమ్ అని గట్టిగా అరుస్తాడు. ఇదంతా మన మాస్టర్ కళ అన్నమాట. మాస్టర్ అంటాడు, నువ్వు ఇక్కడ ఉంటే నాకు కనిపించు అనగానే అక్కడికి నాగరాజ్ అయితే ఉంటాడన్నమాట. సో నాగరాజ్ అంటాడు, నేను నీకు ఒకటి చూపించాను కదా, అదే రేపు జరగబోతుంది అనగానే అప్పుడు మాస్టర్ అంటాడు, మీరు ఎందుకు నాకు హెల్ప్ చేస్తున్నారు మై లార్డ్ అని అడుగుతాడు. నాగరాజ్ అంటాడు, నీకు నేను రుణం ఉన్నాను, సో ఇది ఇలా తీర్చుకుంటున్నాను అనగానే నేనైనా ఏం చేశానని చెప్పి కెమ్మ అడిగితే అది 1000 సంవత్సరం క్రితం అని చెప్పి స్టోరీ చెప్తాడు. ఇంకా దేవుడు ఉంటాడు కదా, ఆయన అయితే ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు. సో నువ్వు ఇలా తప్పులు చేసావు, అసలు ఎందుకు చేసావు, నేనైతే నిన్ను అసలు ఊరుకోను అనగానే ఈయనేమో సరే మై లార్డ్ మీరు చెప్పినట్టే వింటానని చెప్పేసి అంటుంటే అక్కడికి మన మాస్టర్ అయితే వస్తాడు. సో వచ్చి ఏమంటాడంటే, లేదు మీరు చెప్పేయి నమ్మకండి, వాళ్ళ కొడుకుని కాపాడుకుందామని చెప్పే ఆ వెపన్ని దొంగతనం చేశారు, సో అది ఎలా తప్పు అవుతుంది, నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి నాగరాజ్ అంటే నేను చెప్పేది నిజమే అని అంటాడు. సో ఆయన మనసులో అడుగుతాడు అనమాట, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని. అప్పుడు మన మాస్టర్ అయితే మనసు అంటాడు, నీ కొడుకున్నాడు, తన ఎలాగో నెక్స్ట్ జన్మలో కూడా ఈ హెవెన్లో పుట్టాలి, సో అలాంటప్పుడు నువ్వు అబద్ధాలు ఆడకూడదు, అలాగే నేను ఈ హెల్ప్ చేస్తున్నానంటే ఒక దాని గురించిలే అని చెప్పేసి అంటాడు. ఇంకా నాగరాజు కూడా అర్థం చేసుకుంటాడు. ఇంకా దేవుడు అంటాడు, అయితే నువ్వు చెప్పేది నిజమైతే మీ ఇద్దరు పనిష్మెంట్ ఇస్తాను. ఫస్ట్ నాగరాజుకి ఈయన అడవిలో పుడతాడు, అలాగే అడవిని క్షేమంగా చూసుకోవాలి. ఇంకా నువ్వైతే ప్రతి దాంట్లో మంచి చేయాలి, అలాగే నీకు ఒక నార్మల్ లైఫ్ అంటే ఒక మనిషి లాంటి లైఫ్ని ఇస్తున్నాను, సో నువ్వు బాధపడతావు కష్టపడతావు అన్నీ ఉంటాయి అని చెప్పేసి ఆ దేవుడైతే అంటాడా మన మాస్టర్తో. సో మాస్టర్ ఏమో సరే బాయ్ బ్రదర్ అన్నట్టు ఇంకా నాగరాజుకి చెప్తాడా. ఇంకా మాస్టర్ అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇంకా ఇప్పటికైనా నమ్ముతావా అని చెప్పి ఇంకా నాగరాజు అయితే అంటాడు. ఇంకా తర్వాత ఏమో ఈ వెపన్ నీకే అని చెప్పేసి అంటాడు. ఆ వెపన్ ఏంటంటే ఆ దేవుడు నాగరాజుతో మాట్లాడుతున్నప్పుడు చెప్తాడనమాట, నువ్వు మాస్టర్ గురించి ఆలోచిస్తున్నావా, నువ్వేం కంగారు పడ మాకు, తనకంటూ ఒక వెపన్ ఇస్తాను, తన నీ గురించి అబద్ధం చెప్పాడని కూడా నాకు తెలుసు అనగానే నాగరాజు అంటాడు, అదేంటి మరి మీకు తెలిసినప్పుడు తనకు పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు అని అంటే, ఎందుకంటే తన లవ్ గురించి పోరాడతాడు, అలాగే తన లైఫ్ కూడా బాగుంటుంది, అందుకే నేను ఇలా చేశాను. మన మాస్టర్ గురించి ఒక వెపన్ కూడా ఇచ్చి ఉంటాడన్నమాట. ఇంక ఈ మాటలన్నీ విని మన మాస్టర్ కూడా ఆ వెపన్ అయితే తీసుకుంటాడు. ఇంకా మాస్టర్ అయితే తన ఫోన్ అయితే తీసేసి ఛార్జింగ్ పెడతాడు. తర్వాత కాశీన్ అనే అబ్బాయికి ఫోన్ చేసి నాకు నీ హెల్ప్ కావాలి అని అంటాడు. మాస్టర్ ఇంకా బ్యాంకాక్ వెళ్తానికి ఫిక్స్ అవుతాడా. సో విలేజ్ లో వాళ్ళందరూ అయితే మాస్టర్ కి ఒక సాంగ్ అయితే పాడుతూ ఉంటారు. అంకుల్ చాయ్ మాస్టర్తో అంటాడు, గ్రాండ్ మసీ ఉన్నప్పుడు వెర్చువల్ ఫోర్స్ని చేసేది కదా, కానీ ఇప్పుడు విలేజర్స్ అందరికి ఆ వెర్చువల్ ఫోర్స్ వచ్చేసింది అని అంటాడు. ఇంకా మాస్టర్ అయితే డైరెక్ట్ గా మన కెమ్మున్న అపార్ట్మెంట్కి అయితే వెళ్తాడు. డోర్ రావట్లేదని ఒక మంత్రం వేయంగానే అప్పుడు డోర్ అయితే ఓపెన్ అవుతుంది. మాస్టర్ కెమ్ దగ్గరికి వెళ్ళంగానే ఇంకా కెమ్ ఏమో ఇబ్బంది పడుతూ ఉంటాడా. సో కెమ్ ఏమో ఒక కథలో ఉంటాడనమాట. రంపంగా అంటుంది, నువ్వు ఇంకా గివ్ అప్ ఇచ్చేసేయి, ఇంకా నువ్వు బతకలేవు, వేస్ట్, ఇంకెన్ని రోజులు సఫర్ అవుతూ ఉంటావు అని చెప్పి రంపంగా అంటుంది. సో మాస్టర్ ఏమో కెమ్ అంటాడు. ఇంకా కెమ్ అక్కడ ఉన్నట్టు అంటే టెన్షన్గా ఫీల్ అవుతున్నాడు. సో మాస్టర్ అయితే ఒక మంత్రం అయితే వేస్తాడు. కెమ్ అయితే ఆ డ్రీమ్లో ఉంటాడు కదా, సో అక్కడి నుంచి ఇక్కడికి పరిగెడుతూ ఉంటాడు. రంపంగా అయితే వెనకాలే వస్తూ ఉంటుంది. పాప అడవి మొత్తం మన రంపందే అనమాట. సో మన కెమ్ని అయితే అలా పట్టేసుకుని ఉంటాయి. రంపంగా అంటుంది, చూసావా నా ఫుల్ ఫోర్స్ని అంటే నా పవర్స్ని, నువ్వు గివ్ అప్ ఇవ్వకపోతే నువ్వు రోజు ఇలాగే
కళ్ళలతో బాధపడాలి, అలాగే నీ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నాడు, నువ్వు సఫర్ అవడమే కాకుండా వేరే వాళ్ళు కూడా చేస్తున్నావు, సో డిసైడ్ అవ్వు. ఇంకా ఈ కథలోనే అంతమైపోయావు అనుకో, చక్కగా నువ్వు కూడా పీస్ఫుల్ గా పైకి వెళ్ళిపోతావు, అర్థం చేసుకో అని చెప్పి అనగానే ఇంకా కెమ్ అయితే చాలా బాధపడుతూ ఇంకా అక్కడ ఒక తాడునైతే ఇస్తుంది, అంటే అందిస్తుంది సంథింగ్. ఆ తాడుని పట్టుకుని ఇంకా చచ్చిపోతానికి ట్రై చేస్తాడనమాట. అక్కడికి మాస్టర్ వచ్చగానే రంపంగంటుంది, అసలు నువ్వు ఎక్కడ సైలెంట్ గా ఉండాలో నీకే తెలియదు కదా, వచ్చేసావు కదా అని అంటుంది. మాస్టర్ కెమ్తో అంటాడు, ఇది నీ కదా, నువ్వు ఎప్పటికైనా ఆపొచ్చు, సో నువ్వు గివప్ ఇవ్వకుండా నువ్వు ట్రై చేయని అంటాడు. రంపంగంటుంది, నేను నీకు ఒక ఈజీ వే ఇచ్చాను కానీ నువ్వు చావలేదు, చూడు నీ చావు ఎలా ఉంటుందో చూడు అని చెప్పి అక్కడి నుంచి అయితే మాయమైపోతుంది. కెమ్ అంటాడు, ఐఎమ్ సారీ, నేనైతే గివప్ ఇచ్చేస్తాను, నాకు బతకాలని లేదు అని అంటే అప్పుడు మాస్టర్ అంటాడు, నువ్వు అలా అనకూడదు, నువ్వు నా గురించి, నీ ఫ్రెండ్స్ గురించి, ముఖ్యంగా నా గురించి నువ్వు బతకాలి, అలాగే మనం ప్రతి జన్మలో కలిసి ఉండాలి, నువ్వు నన్ను నమ్ము కెమ్ అని చెప్పేసి అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారన్నమాట. ఇంకా కథలో నుంచి అయితే మన కెమ్ లెగుస్తాడు, లెగంగానే మన మాస్టర్ని చూసి ఇంకా హక్ చేసుకుంటారనమాట. వీళ్ళిద్దరూ హక్ చేసుకుంటే అదే టైంలో అక్కడికి షన్ను జట్టు వస్తూ ఉంటారు. సో తలుపు దగ్గర నుంచి వాళ్ళిద్దరిని చూడంగానే ఇంకా జట్టేమో సరే మళ్ళీ మనం నడుస్తానికి వెళ్దామా అని అంటే షన్ సరే మళ్ళీ వెళ్దామని చెప్పేసి లైట్గా డోర్ అయితే క్లోజ్ చేసేస్తారు. కచ్చేస్తే రూఫ్ టాప్ మీద అది ఉంటుంది కదా, అక్కడ పచ్చి మోసం ఉంటుంది కదా, సో దాన్ని అయితే పలకొడతారన్నమాట. ఇంకా మాస్టర్ అంటాడు, ఇది ఇక్కడ ఉంది కదా, అలాగే రంపంగా అయితే కెమ్ మైండ్లోనే ఉండి తన ప్రెజెన్స్ అయితే చూపిస్తుంది, కెమ్ని భయపడటానికి చూస్తుంది. కెమ్ ఏమో అవును నిజమే, మీకు చెప్పాలనుకోలేదు, ఎందుకంటే మీరు మళ్ళీ వరిగా ఫీల్ అవుతారు కదా, అందుకే రంపం కనిపించినా సరే చెప్పలేదు అని చెప్పి కెమ్ అంటాడు. మాస్టర్ అంటాడు, ఒకవేళ నేను ఈ రోజు లేకపోతే ఈ రోజు నైట్ మన కెమ్ ఉండేవాడు కాదు అని అంటాడు. జైన్ అంటుంది, మీరు ఈ రోజు మాస్టర్ ఇక్కడికి వచ్చారు కదా, సో మేము పీస్ఫుల్ గా పడుకోవచ్చా అని అంటే, సో మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు రెస్ట్ తీసుకుంటానికి కూడా లేదు, మనం తనని ఎలాగైనా సరే ఓడించాలి, ఇక్కడ ఒకళ్ళు చాలా మిస్ అవుతున్నారు అనగానే ఇంకా ఫోన్ చేస్తాడు. మీకు ఫోన్ ఉందా అని చెప్పి షన్ అంటాడా. ఇంకా జట్టు అయితే అదేంటి మాస్టర్ మీకు ఫోన్ ఉందా అని చెప్పేసి ఇంకా అందరూ షాక్ అవుతారు. ఇంకా వీళ్ళందరూ అయితే కిందకు వెళ్తారన్నమాట. సో అక్కడికే కాచీన్ అనే అబ్బాయి అయితే వస్తాడు. ఇంకా తినని చూడంగానే మనకేం వాళ్ళైతే షాక్ అనమాట. మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి అని చెప్పి కాచీన్ అంటాడు. గాయస్ తిన ఎవరో కూడా మన బిఎల్ ఫ్యాన్స్ కి చాలా బాగా తెలుసు కదా. సో గాయస్ ఇక్కడితో అయితే ఈ ఎపిసోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయండి. అలాగే వీడియో పెట్టి 2 days అవుతుంది కదా, ఐఎమ్ సో సారీ గాయస్. ఇంకా మళ్ళీ ఫాస్ట్గా పెడతానికి ట్రై చేస్తాను, సరేనా? బాయ్ గాయస్. సో నా వాయిస్ కూడా ఈ వీడియోలో అయితే బాగాలేదని చెప్పి అనుకుంటున్నాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ గాయస్.